ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నా. డిస్క్రిప్షన్‌లో ఒక ఫాంట్ అయితే ఇచ్చాను. చాలా సింపుల్ కైన్‌మాస్టర్ ప్రీషియా కూడా ఉంది. మీకు చెక్ చేసుకోండి. ఓకే. ఈజీగా నేమ్ చేంజ్ చేసుకోండి. అందులో కీ యానిమేషన్‌లో ఏదైనా సంథింగ్ ఉంటే చేంజ్ చేసుకోవచ్చు. ఓకే. ఏం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుల్ ప్రాజెక్ట్ ఇచ్చాను కదా! అందులోకెళ్ళండి. ఒక టెక్స్ట్ ఉంటది. హైడ్ చేసి ఇచ్చాను. ఇందులో కావ్య అనే నేమ్ అయితే ఉంటది. దీన్ని మీరు రిమూవ్ చేసి వేరే నేమ్ పెట్టుకోండి. ఇక్కడ ఒక ప్రాబ్లమ్ అయితే ఉంది. ఎందుకంటే ఇదైతే ఒక ఆఫ్టర్ ఎఫెక్ట్ టెంప్లేట్. దాని నుంచి నేను ఇప్పుడు మనం ఆఫ్టర్ ఎఫెక్ట్‌లో కొంచెం సూపర్‌గా అయితే డెప్త్ అనేది బాగా వస్తది. ఆ టెంప్లేట్‌లో ఉన్న వీడియోనే తీసుకొని ఇక్కడ పెట్టాను నేను. దానికి కొన్ని కీ యానిమేషన్ బేస్ అయితే పెట్టాను. ఆఫ్టర్ ఎఫెక్ట్ టెంప్లేట్ అయితే ఇప్పుడు ఆఫ్టర్ ఎఫెక్టే ఇక్కడ నేను పెడితే మళ్ళీ మీకు సేమ్ దానిలాగా రాలేదని మీరు ఫీల్ అవ్వద్దు. కాబట్టి చెప్తున్నాను. ఎగ్జాంపుల్‌గా దివ్య అనే నేమ్ అయితే పెడుతున్నాను. కొన్ని మిస్టేక్స్ కూడా ఉంటది కాబట్టి దాన్ని మీరు సరి చేసుకోండి. ఓకే. కీ యానిమేషన్‌లో లెఫ్ట్ సైడ్ జరగడం కానీ, రైట్ సైడ్ జరగడం కానీ ఎలాంటివి జరిగితే కొంచెం అడ్జస్ట్‌మెంట్ చేసుకోండి. ఓకే. దాంతో పాటు లాస్ట్ అండ్ ఫైనల్ ఒక పార్టికల్ వీడియో కూడా ఇస్తాను నేను. దాంతో పాటు 2 వీడియోస్ కూడా ఇస్తాను. అవి కూడా యూజ్ చేసుకోవచ్చు మీరు. పెద్ద ప్రాబ్లమ్ అయితే ఏముండదు ఇందులో. ఓకే. ఓన్లీ నేమ్ చేంజ్ చేసుకోండి. పైన మనకు ఈ దివ్య నేమ్‌ని డూప్లికేట్ చేసి ఈ నేమ్‌ని క్యాన్సల్ చేసుకోండి చెప్తాను. దాని తర్వాత పైన మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. ఎగ్జాంపుల్‌గా మై డియర్ లేకపోతే ఐ లవ్ యూ కానీ ఇలాంటివి సంథింగ్ పెట్టుకోవచ్చు. సైజ్ తక్కువ చేసుకోండి. ఫాంట్ మాత్రం మీకు మంచి ఫాంట్ అయితే పెట్టుకోండి. కొంచెం స్మాల్‌గా చిన్నగా ఉన్న ఫాంట్ అయితే పెట్టండి. ఎందుకంటే మనకు నేమ్ అనేది కొంచెం అట్రాక్టివ్‌గా కనిపించాలంటే ఆ నేమ్ అనేది కొంచెం ఇంకో నేమ్ ఉంటది కదా! మై డియర్ కానీ లేకపోతే ఐ లవ్ యూ కానీ సంథింగ్ ఏదైనా కానీ ఇలాంటివి హెడ్‌లైన్స్ అనుకోండి. ఇవి కొంచెం స్మాల్ సైజ్‌లో అయితే ఉండాలి. అంతే. కొంచెం ఎడిట్ అయితే చేసుకోండి అంతే. ఈ వీడియోని మీరు సేవ్ చేసుకోండి. ఓకే. కైన్‌మాస్టర్ ప్రీషియా కూడా ఇచ్చాను కాబట్టి చెక్ చేసుకోండి. జై హింద్.